హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేసాం ఎల్ఐసి గురించి. ఎల్ఐసి పాలసీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి కంపెనీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి ఏజెన్సీ వర్క్ ఎలా ఉంటుంది, ఎల్ఐసిలో ప్రీమియమ్స్ కానీ ఎల్ఐసిలో ఉండే స్కీమ్స్ కానీ మన లైఫ్కి ఎంత యూజ్ అవుతాయి అనే విషయం మనం తెలుసుకున్నాం సార్ దగ్గర మాట్లాడి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన డైలీ లైఫ్లో. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్ పోయినప్పుడు కానీ ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అడగడం మనం విన్నాం. అంటే అదొక సేఫ్టీ ప్లేస్మెంట్ మోడల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, అసలు ఈ కంపెనీస్ ఎలా ఉన్నాయి, సో ఇలా అన్ని విషయాలు మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. ముందుగా సార్ని మనం వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇందాక మీరు చెప్తూ స్టార్టింగ్ లో 30 కంపెనీస్ ఉన్నాయని మాట. అవునండి. సో ఈ 30 కంపెనీస్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్న కంపెనీస్ కానీ లేకపోతే ఇంకేమైనా కొత్తగా ప్రొవైడ్ చేసేటి ఏమైనా ఉన్నాయా సార్? కొత్త పాలసీస్ సార్. ఇప్పుడు ఉన్న మీరు అన్నట్టు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఈ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఇండియాలో. 30 కంపెనీలు, ఒక్కొక్క కంపెనీలో 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ వస్తాయి. అంటే అంత టఫ్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇన్నోవేటివ్ ఫీచర్స్, ఇన్నోవేటివ్ ప్రీమియమ్స్, లేదంటే అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా, కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటాయో అలాంటి కంపెనీస్ కి వచ్చే పాలసీలు కానీ ఎక్కువ ఉంటాయి. వాటి మీద ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పాపులర్ గా ఒక ఐసిఐసిఐ లొంబార్డ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అది. దీంట్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేశారండి. ఇది ఎలివేట్ అని. దీంట్లో వచ్చిన మెయిన్ అంటే జనరల్ ఫీచర్స్ కాకుండా మెయిన్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఒకటి ఏంటంటే మనకి అప్ టు 125 years వరకు వాళ్ళు కవరేజ్ కి ఇస్తున్నారు. నెంబర్ 1 పర్సన్ కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉన్నప్పుడు కనుక తీసుకుని తర్వాత ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లైఫ్ లాంగ్ కవరేజ్ ఇస్తున్నారు. ఇంతకుముందు కంపెనీస్ లో కొన్నిట్లో 70 years వరకు, 80 years వరకు ఇస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా లైఫ్ టైం ఇస్తున్నారు. తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక మెయిన్ ఫీచర్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 30 days, 60 days అనుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి బై డిఫాల్ట్ అంటే బేసిక్ అవర్స్ లోనే వాళ్ళు 3 months ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ ఆపరేషన్ 6 months వరకు దానికి ఉన్న ఖర్చులన్నీ ఆ సమ్మిష్డ్ వరకు కవర్ చేస్తున్నారు. తర్వాత దీంట్లో బెరియాట్రిక్ సర్జరీ అని ఇప్పుడు అందరూ ఒబేసిటీ బాగా పెరిగిపోయింది. 2 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఒబేసిటీ దానివల్ల కనుక అతనికి ఆపరేషన్ కనుక అవసరమో, బెరియాట్రిక్ సర్జరీ కనుక అవసరం అనే డాక్టర్ కనుక రికమెండ్ చేస్తే అతనికి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఖర్చులు కూడా బేసిక్ కవరేజ్ కింద ఇస్తున్నారు. ఎక్స్ట్రా కవరేజ్ కాకుండా, అంటే రైడర్స్ కాకుండా. ఇవి కాకుండా ఒక 3 రకాల కొత్త ఆప్షనల్ రైడర్స్ పెట్టారండి. ఇంతకుముందు ఒక ఆప్షనల్ రైడర్ అంటే ఎయిర్ అంబులెన్స్, తర్వాత టెలికన్సల్టేషన్స్, బీఫిట్ రైడర్ అని ఉంటుంది. బీఫిట్ రైడర్ అంటే మరి హాస్పిటల్లో ఉన్నప్పుడే కాకుండా జనరల్ గా కూడా మనం ఫీవర్ వచ్చి, ఇంకేదైనా వైరల్ ఫీవర్ వచ్చి, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కి మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటాం. దానికి కొన్ని టెస్టులు అవుతాయి. ప్రతిసారి మనం హాస్పిటల్లో చేరవసరం లేదు. మరి టెస్టులకి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కానీ, మెడిసిన్స్ కానీ 1 or 2 months వాడతాము, కానీ హాస్పిటల్లో చేరము. వీటికి సంబంధించిన కవరేజ్ సంబంధించిన రైడర్ బీఫిట్ రైడర్ అంటాము. ఇవి కాకుండా ఈ పర్టికులర్ ఎలివేట్ పాలసీలో వాళ్ళు 3 బేసిక్ ఆప్షనల్ రైడర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే జిప్ అని చెప్పుకోవచ్చు. తర్వాత జంప్ స్టార్ట్, జంప్ స్టార్ట్ అంటే ఇప్పుడు మనం ఇంత ముందు అనుకున్నప్పుడు ప్రీ కండిషన్ అంటే పీఈడీస్ అంటాం. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి జనరల్ గా 3 to 4 years వెయిటింగ్ పీరియడ్ పెడతాయి అన్ని కంపెనీస్. దీంట్లో ఈ రైడర్ కనుక ఆప్ చేసుకుని మనం కొంత ఎక్స్ట్రా ప్రీమియం కనుక పే చేసి మనకున్న ఏబిసిడి ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఏ అంటే ఆస్మా, బి అంటే బీపీ రిలేటెడ్, సి అంటే కొలెస్ట్రాల్, ఒబేసిటీ, డి అంటే డయాబెటిక్. వీటికి సంబంధించిన మనకి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇంతవరకు మనం ఎప్పుడూ ఆపరేషన్స్ చేయించుకోవాలి. అలాంటి వాటికి 30 days నుంచి కవరేజ్ ఇస్తూ ఈ జంప్ స్టార్ట్ అనే రైడర్ నే తీసుకొచ్చారు. ఇది చాలా
మంచిగా యూస్ఫుల్ అయ్యే పాలసీ, యూస్ఫుల్ అయ్యే ఫీచర్. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ లో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో పబ్లిక్ ఉన్న ఇర్రెగ్యులర్ డైట్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల 30-40 ఇయర్స్ నుంచే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని అక్కర్ అవుతున్నాయి. మరి వీటన్నిటికీ నేను 3 years వెయిటింగ్ పెడతానంటే అది చాలా మందికి అది డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కొంత ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి ఆ బీఫిట్ రైడర్ ని మన 30 days నుంచి మనం యూజ్ చేసుకునే జంప్ స్టార్ట్ అనే ఫీచర్ వచ్చింది. తర్వాత ఇన్ఫనైట్ కవర్ అని, అంటే జనరల్ గా 5 lakhs 10 lakhs పాలసీ తీసుకున్నాము. ఈ ఇన్ఫనైట్ కవర్ అనే రైడర్ కనుక మనం ఆప్ చేసుకుంటే మనం ఒక 20 years 30 years మనం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. లైఫ్ లో ఒక్కసారి మనకి ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చి మనకి క్లెయిమ్ కనుక పెద్ద క్లెయిమ్ కనుక వస్తే మనకి 5 lakhs పాలసీ ఉన్న 1 crore వరకు కూడా కవరేజ్ ఇచ్చేస్తున్నారు, ఏమీ ఎక్స్ట్రా పే చేయకుండా. ఓన్లీ ఆ రైడర్ ని సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ లో ఒక్కసారి అన్లిమిటెడ్ క్లెయిమ్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి ఫీచర్ అండి. ఇది ఏ కంపెనీలో ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయాల, ఇది ఫస్ట్ టైం ఐసిఐసిఐ లొంబార్డ్ లో యూజ్ చేశారు. తర్వాత ఇంకొకటి పవర్ బూస్టర్. పవర్ బూస్టర్ అంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ కనుక లేకపోతే నో క్లెయిమ్ బోనస్ అని 10% సమ్ ఎష్యూర్డ్ పెంచుకుంటారు. 5 lakhs అంటే 5,50,000, 6 lakhs 6,50,000 అప్ టు 50% ఆఫ్ ద సమ్ ఎష్యూర్డ్ పెంచుతూ ఉండి 50% అవ్వగానే 10% చొప్పున ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉండి 5 times అవ్వగానే అక్కడితో ఇంకా మన ఎన్ని సంవత్సరాలు మనం తీసుకున్న పాలసీ కంటిన్యూ చేసినా అది సేమ్ ఉంటుంది. అదర్వైజ్ రెన్యూల్ అప్పుడు మన 5 lakhs బదులు 10 lakhs కవరేజ్ ఆఫ్ చేసుకుని ఎక్స్ట్రా ప్రీమియం పే చేసుకోవాలి. కానీ ఈ ఇన్ఫనైట్ కవర్ల వల్ల దీంట్లో ఇప్పుడు మన ఈ పవర్ బూస్టర్ రైడర్ తీసుకోవటం వల్ల దీంట్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి 100% కవరేజ్ పెంచుతూ ఉంటారు ఆటోమేటిక్ గా, క్లెయిమ్ వచ్చిన దాంతో సంబంధం లేకుండా. అంటే మనం ఒక 5 lakhs పాలసీ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs పెరుగుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్. మన ఆ కంపెనీలో మన పాలసీ కంటిన్యూ చేసినంత వరకు ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్. అంటే ఒక 2-3 years తర్వాత మళ్ళీ మన కవరేజ్ పెంచుకోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఒక్క రైడర్ ని యూజ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ డబల్ అయిపోతుంటుంది. ఈ 3 ఫీచర్స్ చాలా పాపులర్ అయ్యాయండి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 3 months 6 months ఇవ్వటం అది చాలా మంచి ఇన్నోవేటివ్ అండ్ యూస్ఫుల్ రైడర్. అట్లా బేరియాట్రిక్ సర్జరీ కూడా ఇప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పాలసీ కనుక తీసుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు ఎలాంటి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి వాటికి రిలేటెడ్ ఏమైనా మీకు సందేహాలున్నా, మీకేమైనా పాలసీస్ కావాలన్నా కింద శ్రీనివాస్ గారి నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.